ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి, మీ కృపలో బలపరిచి, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి, మీ చిత్తమని మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనము. నీతిమంతుని కష్టార్జితములు జీవదాయకము, భక్తిహీనుని కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము, భక్తిహీనునిగా కలుగు వచ్చుబడి పాపము పుట్టించును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ, వారి క్రియల ఫలము వారికి కలుగును. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభు నందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచున్నట్టు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మార్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఏలియనగా పాపం వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం నీతి మార్గం నందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం యథార్థమైన నీతి జీవదాయకం, దుష్ట క్రియలు విడవక చేయువాడు తన మరణమునకే చేయును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవయేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాన్న మీ యందు మీ భయభక్తులు కలిగి నీతిని అనుసరించి నడుచుకున్న వరంగా శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి, మీ కృపలో బలపరిచి స్థిరపరిచి, మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి, మీ చిత్తమని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె.